విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త కన్నకంటి బుచ్చయ్య చౌదరి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండల పరిధిలోని గోకులమూడి జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన విద్యార్థులు IIITలో సీటు సాధించగా వారికి ఆయన ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పేద విద్యార్థులకు చదువు దూరం కావద్దని, గతంలో గ్రామస్తులు ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకోవడం వల్లే ఈ రోజు స్కూల్ ఉందన్నారు. పాఠశాల అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు సమకూరుస్తామన్నారు. దీనికి గ్రామస్తులు కూడా సహకారం అందించాలని తెలిపారు. విద్యార్థులు నైపుణ్యాన్ని గుర్తించి ఆయా రంగాల్లో తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు సూచించారు. అనంతరం 5 విద్యార్థులకు నగదు ప్రోత్సాహంతో పాటుగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అలాగే బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను సైతం పూలమాలతో సత్కరించారు. మార్కులు సాధించడం జరిగింది. జిల్లా పవర్ ర్యాంక్ సాధించడం జరిగింది. మరి అలాగే ఆముదపల్లి పున్నయ్య గారి జ్ఞాపకార్థం జోయా అఫ్రీన్కు 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఆయన ప్రకటించున్నారు. ఆ క్యాష్ ప్రైజ్ కూడా చిన్న ఆముదపల్లి మరి ఆ అమ్మాయికి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ను ప్రకటించి ఉన్నారు. ఆ 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ బుచ్చయ్య చౌదరి గారి చేతుల మీదుగా సన్మానం ఘనంగా జరుగుతూ ఉంది. గొప్ప లక్ష్యాన్ని వేరే చౌదరి గారి నుండి ఉంచడం జరిగింది. అలాగే మెడల్ అలాగే చిన్న ఈశ్వరమ్మ గారు మరి అందించడం జరుగుతుంది. పావన కీర్తికి మరి చిన్న ఈశ్వరమ్మ గారు 3,000 క్యాష్ ప్రైజ్ ను కూడా అందించడం జరుగుతూ ఉంది. ఆ పెన్ అవుతుంది సార్, మా పూలు అందించి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే తర్వాత 5 నిమిషాలు కూడా రెడీగా ఉండాలి. ఈ అమ్మాయి కూడా నూజివీడు IIITలో సీటు సాధించి అక్కడే గౌరవ ఎంఈఓ గారు అలాగే బుచ్చయ్య గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారికి పెన్ను పూలు కూడా అందించుంటుంది.
ఇవాళ ఉన్న కలెక్టర్లు ఎస్పీలు అందరూ మాతృభాషలో చదివిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ ఒక్క మాతృభాషలో ఎవరైతే బాగుంటారో వాడు సబ్జెక్ట్ ఎక్కువ తెలుస్తుంది, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, ఎగ్జామ్ స్పీడ్గా రాయగలరు, పదాలు వెంటనే వస్తాయి. ఇంగ్లీష్ మీడియం చదివిన వాడికి తెలుగులో తర్జుమా చేసుకుని రాస్తాడు, లేట్ అవుతుంది. ఒక ఇంగ్లీష్ మీడియం కుర్రాన్ని పిలవండి, ఒక తెలుగు ఊరేం చేయగలరో రాయండి అంటే 5 నిమిషాల్లో రాసేసారు కాఫీ టీ తాగేలోపు. వెళ్ళాను వెంకట్రావు గారు యూఎస్లో ఉంటే ఏం చేద్దామన్నారు. నేను ఫోన్ కలిపా. ఏం చేయమంటామన్నా స్పీకర్ ఫోన్ పెట్టి మీ ఇష్టం వచ్చింది రాసుకోండి అన్నాడు. అంతే, అంత వాలంటరీగా అంత బోల్డ్గా. లేకపోతే మన శ్మశానానికి ఎవరైనా చనిపోతే నేను ప్రత్యక్షంగా చూసా, వాళ్ళని మోసుకెళ్ళాలంటే మోకాళ్ళ లోతు వరదలు, గళ్ళు, ముళ్ళు ఎన్నో చూసి ఎట్లా దీన్ని ఏం చేయగలం అనేది అవన్నీ కూడా మన మిత్రులందరూ సహకరించిన డబ్బుతో. కాకపోతే ఆ రోజు అనుకున్నది ఒకటి, ఊర్లో ఉన్న నివాసితులను ఎవరిని అడగొద్దు ఆ డబ్బుల వరకు అనేది ఒక నిర్ణయం చేసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి సెట్టిన వాళ్ళందరం శుభ్రంగా ఉన్నాం కదా భగవంతుని దయ వలన మన సహకారంతో చేద్దామంటే అందరూ వండర్ఫుల్గా తయారైపోయింది. ప్రభుత్వం అనౌన్స్ చేయకముందు సొంత డబ్బులతో నిర్మించింది మన స్కూల్కి ఎట్లయితే మాస్టర్ గారు చెప్పినట్టు ఫస్ట్ పర్మిషన్ తీసుకొచ్చామో ఆ శ్మశానం కూడా సొంత డబ్బులతో నిర్మించింది మనం. తర్వాత ఇలాంటివన్నీ చాలా చూసి గవర్నమెంట్ స్కీములు తెచ్చింది, అది వేరే సంగతి. ఆ తర్వాత మీకు తెలుసు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్, ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్ కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా సమృద్ధిగా చేయడం జరిగింది. చెప్పదలుచుకుంది ఏంటంటే మాస్టర్ గారు మన వాళ్ళందరినీ కలుపుకొని మీరు పిలిచి మాట్లాడితే వండర్ఫుల్గా మీరు ఫండ్స్ పోగు చేయగలరు, బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటుంది. థ్యాంక్ యూ.